హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచు వాయిస్. నేను మీ విశ్వనాథుల కోజు. సినిమా 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 అసలు సినిమా అంటే ఏంటి? అనాదిగా ప్రదర్శించబడుతున్న కళారూపాలు అనగా నాటకాలు, నృత్యాలు, కథా కాలక్షేపాలు, కవితలు, పాటలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి ఒకేసారి లక్షలాది ప్రేక్షకుల ముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. కళ, నటన, పర్యవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిస్తే గానీ ఒక సినిమా రూపుదిద్దుకోదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారతదేశంలోనే తయారవుతున్నాయి. అందువల్ల సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ. అందువల్లనే తెలుగు సినిమా చరిత్ర అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్ అండ్ కామెంట్. అసలు ఈరోజు మనం అందరం తెలుగులో సినిమా చూడగలుగుతున్నామంటే దానికి పితామహుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే రఘుపతి వెంకయ్య నాయుడు గారు. 1909 నుండే ఈయన సినిమా తీయడం కోసం చాలా శ్రమించి 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాను తీశారు. ఇది మన తెలుగువాడు తీసినటువంటి మొట్టమొదటి సినిమా. శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారి సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును నెలకొల్పడం జరిగింది. తెలుగు సినీ రంగానికి విశిష్ట సేవలందించిన వారికి ఈ బహుమతిని ఇస్తారు. తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. అందువల్ల ఫిబ్రవరి 6ని తెలుగు సినిమా పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ విధంగా మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం ఈరోజు దేశంలోనే కాక ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప గుర్తింపును, ప్రత్యేక స్థానాన్ని పొందిందంటే ఎంతోమంది అతిరథ మహారథులు, మహానుభావులు, మేధావులు, పూజ్యులు అయినటువంటి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ప్రభుత్వ పెద్దల సహకారాలే కాక తెలుగు ప్రజలకు తెలుగు సినిమా పట్ల ఉన్న ఆసక్తి, అపారమైన అభిమానం వల్లనే సాధ్యమైంది. ఈ విధంగా తెలుగు సినిమా వాణిజ్యపరంగా సత్ఫలితాలనిస్తూ భారతీయ సినిమాపైనే కాక జాతీయ స్థూల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపసాగింది. 1932 నుండి ఇప్పటి వరకు 5,000కు పైగా సొంత సినిమాలు, 2,000కు పైగా డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలలో చాలా వరకు మాతృభాషలో కంటే మన దగ్గరే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి కారణం సినిమాలోని సబ్జెక్టు బాగుంటే ఆ సినిమాను ప్రోత్సహించే మనస్తత్వం మన తెలుగువారిది. 1951లో విడుదలైన పాతాళ భైరవి సుమారు 10 లక్షలు వసూలు చేసింది. 1954లో చంద్రహారం 30 లక్షల వరకు, 1957లో మాయాబజార్ 50 లక్షలకు పైగా, 1965లో లవకుశ ₹1,00,00,000 పైగా వసూలు చేశాయి. 1992లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు 10 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. 2009లో రాజమౌళి, రామ్ చరణ్ల కాంబినేషన్లో వచ్చిన మగధీర 100 కోట్లకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా. తర్వాత 2015లో బాహుబలి ద బిగినింగ్ 500 కోట్లకు పైగా, దీనికి సీక్వెల్గా వచ్చిన బాహుబలి 2 ద కంక్లూజన్ 2,000 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా సత్తాని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాయి. ఈ ఘనత డైరెక్టర్ రాజమౌళి గారికే దక్కుతుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి హయాంలో ఆయన చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర నిర్మాణంలో రాయితీలు ఇవ్వడంతో చిత్ర నిర్మాణాలు అప్పటి నుంచి బాగా పుంజుకున్నాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక పన్నులలో స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాక అప్పటి వరకు మద్రాసులో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీని హైదరాబాద్ తరలించారు. ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చాక అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ను, దగ్గుపాటి రామానాయుడు గారు రామానాయుడు స్టూడియోస్ను, రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని, అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ను, అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ను, సూపర్ స్టార్ కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ను నిర్మించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులు చిత్ర నిర్మాణ సంస్థలను స్థాపించడం, ఎంతో మేధాశక్తి కలిగిన దర్శకులు మన తెలుగు సినిమాకు పరిచయం కావడంతో తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా నింగికెగిశాయి. అందుకు నిదర్శనమే మనవారు సాధించిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో మళ్ళీ కలుస్తారు.